శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ పరమాత్మనే నమః అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 5, 6 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 7, 8 శ్లోకాలు వివరించుకుందాము. కిందటి భాగంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాము. అంత్యకాలంలో అంటే చివరి సమయంలో, అంటే మరణ సమయంలో ఎవరు నన్ను మాత్రమే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు నిస్సందేహంగా నా తత్వాన్ని పొందుతాడు అని 5వ శ్లోకంలో చెప్పారు. ఏ భావాన్నైతే మనిషి తన చివరి దశలో ఆ, అంటే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు మళ్ళీ జన్మలో ఖచ్చితంగా అదే స్వరూపాన్ని పొందుతాడు. ఎందుకంటే అతడు జీవితాంతం అదే భావంతో మునిగిపోయాడు గనక అదే భావం గుర్తొస్తుంది చివర్లో. అందుకని అదే రూపం వస్తుంది మళ్ళీ. ఈ విషయం 6వ శ్లోకంలో చెప్పారు. ఇంకా అంతకాలము అనేది ఏ విధంగా ఎవరికి సంభవిస్తుందో తెలియదు గనక ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేయమని 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి 7వ శ్లోకం చదువుకుందాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయి అర్పిత మనః బుద్ధిః మాం ఏవ ఏష్యసి అసంశయః అని చెప్తున్నారు. ఇక్కడ తస్మాత్ సర్వేషు కాలేషు అంటే కాబట్టి అన్ని సమయాలలో మాం అనుస్మర యుధ్యచ నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మయి అర్పిత మనః బుద్ధిః నాకు శరణాగతి చేసి నీ మనస్సును బుద్ధిని నాకు అర్పించు. మాం ఏవ ఏష్యసి అసంశయః అప్పుడు నన్ను ఖచ్చితంగా నీవు పొందుతావు, ఇందులో సందేహం లేదు అని చెప్తున్నారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. ఓ అర్జున, అన్ని సమయాల్లోనూ నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. నీ మనస్సు బుద్ధి నాలో నిమగ్నముగా ఉంచి యుద్ధము చెయ్యి. ఈ విధంగా నన్ను నిరంతరం ధ్యానిస్తూ కర్మను చేసేవాడు నిశ్చితంగా నాలో ఐక్యమవుతాడు. దీనిలో ఎటువంటి సందేహము లేదు అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని కూడా మనము ముందు శ్లోకానికి కంటిన్యూయేషన్గా అర్థం చేసుకోవాలి. మనుష్య జీవితం చాలా క్షణభంగురమైనది. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు. అంత్యకాలము ఏ రూపంలో సంభవిస్తుందో కూడా తెలీదు. పైగా జీవితాంతం ఏ భావంతో బతుకుతామో అదే భావం చివర్లో గుర్తొస్తుంది గనుక భగవంతుని స్మరణ నిరంతరము చేయకుండా ఈ ప్రాపంచిక విషయాల చుట్టూ తిరుగుతూ వాటిని స్మరణ చేస్తూ ఉంటే భగవత్ ప్రాప్తి అనేది అంత తేలికగా ఉండదు అని ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాము. సో అలాంటప్పుడు మానవ జన్మ అనేది వృధా అయిపోతుంది. అందుకని ఈ శ్లోకాన్ని తస్మాత్ అనే పదంతో మొదలు పెట్టారు. అంటే ఆయన ఎంత గట్టిగా చెప్పదలుచుకున్నారో ఈ విషయాన్ని మనకి అర్థమవుతుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు అనుక్షణం నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. ఇక్కడ సర్వేషు కాలేషు అంటే అన్ని వేళలా అని అర్థము. ఈ టైము ఆ టైం అని కాకుండా ఎల్లప్పుడూ భగవంతుని స్మరణ ఉండాలి అని సూచిస్తున్నారు. ఇతరత్ర ఆలోచనలన్నీ పక్కన పెట్టి నన్నే తలుచుకుంటూ నీ యుద్ధం చెయ్యి అని అర్జునుడికి చెప్తున్నారు. కానీ నిజానికి ఇది అర్జునుడు ఒక్కడికే కాదు, మనలాంటి వాళ్ళకు కూడా మనం ఏ పని చేసినా అలాగే చేయమని బోధిస్తున్నారు. అర్జునుడు అక్కడ యుద్ధం చేయను, నా వాళ్ళని యుద్ధంలో చంపేస్తే నాకు ఏదో పాపం తగులుతుంది అని బాధపడ్డాడు. కాబట్టి అర్జునుడికి నువ్వు ఏ సంశయము లేకుండా నన్నే తలుచుకుంటూ నీ యుద్ధం నువ్వు చెయ్యి అని బోధించారు. అంటే నీ కర్మని నువ్వు సరిగ్గా నిర్వర్తించు అని చెప్తున్నారు.
ఏ విధంగా? నన్ను తలుచుకుంటూ నా మీద భారం వేసి నీ కర్మని నువ్వు సరిగ్గా నిర్వర్తించు అని చెప్తున్నారు. అర్జునుడు ఒక క్షత్రియుడు గనక యుద్ధం అతని స్వధర్మం. అందుకని నువ్వు స్వధర్మం చేసినప్పుడు నువ్వు అక్కడ ఎదుటివాడిని చంపినా నీ నీకు పాపం తగలదు అని రెండో అధ్యాయంలో ఆల్రెడీ చెప్పారు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎట్లాగో నువ్వు స్వధర్మం చేస్తున్నావు, అనుక్షణం నన్ను తలచుకుంటూ నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి ఫలం గురించి ఆలోచించద్దు, అప్పుడు నీకు ఎటువంటి పాపము రాదు అని చెప్తున్నారు. పైగా అర్జునుడు ఏంటి, మోక్షకాంక్ష కలిగి ఉన్నాడు గనక నీకు ఆ మోక్షం కూడా వస్తుంది ఈ విధంగా చేస్తే అని చెప్పడము. సో అర్జునుడి కర్తవ్యము స్వధర్మము యుద్ధం చేయడం కాబట్టి అతనిని పరమాత్మని స్మరిస్తూ ఆ పని చేయమని చెప్పారు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనకు నిర్దేశించిన పనులను పరమాత్మని స్మరిస్తూ ఆచరించాలి అని సూచిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ భగవానుడు కర్మకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ యుద్ధచ అనే వర్డ్ కర్మని సూచిస్తోంది. అర్జునుడికి యుద్ధము కర్మ. అలాగే మన మన కర్మలు మనకి నిర్దేశించిన కర్మలు ఉంటాయి. సో అవి ఇంపార్టెంట్. సో ఆ యుద్ధచ అనే వర్డ్ కర్మలని సూచిస్తుంది. అండ్ భగవానుడు ఇక్కడ కర్మకి ఉపాసనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో భక్తికి కూడా కర్మకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే మనకు నిర్దేశించిన కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా అనుక్షణం పరమాత్మను తలుచుకుంటూ గనక చేస్తే మన మనసు శుద్ధం అవుతుంది. అప్పుడు పరమాత్మ జ్ఞానం పొందడానికి సిద్ధమవుతుంది. ఇక్కడ చ అనే పదము ఉపయోగించారు. మా మనుస్మర యుద్ధ చ. అంటే నన్ను గుర్తుంచుకో ప్రతి క్షణము, అట్లాగే నీ యుద్ధం కూడా చెయ్యి అని చెప్తున్నారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మను స్మరించడం అట్లాగే మన కర్మలను చక్కగా చేయడం రెండూ అవసరమే. నువ్వు నన్ను ఒక్కడిని గుర్తు చేసుకుంటూ కూర్చున్నా కర్మ చేయకపోతే ఉపయోగం లేదు. అట్లాగే నువ్వు కర్మను అహంకారంతో నన్ను గుర్తు చేసుకోకుండా చేసినా ఉపయోగం లేదు. ఈ విధంగా మానవులు వాళ్లకు నిర్దేశించిన కర్మను పరమాత్మను తలుచుకుంటూ పరమాత్మ కోసమే ధర్మానుసారం పనిచేస్తున్నప్పుడు, అదే పని చేస్తున్నా అన్న భావనతో గనక పని చేస్తే ఆ విధంగా అప్పుడు అది సమగ్రమైన కర్మ చేసినట్టు అవుతుంది. అది ఆ కర్మ అట్లా కర్మలను సమగ్రంగా చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కర్మలను సమగ్రంగా చేయడం అంటే ఏంటో ఒకసారి ఒక ఉదాహరణతో తెలుసుకుందాము. ఇక్కడ ధర్మము ఉండాలి, కర్మ చేసేటప్పుడు ధర్మము ఉండాలి, మనకి నిర్దేశించిన పని అయి ఉండాలి, అట్లాగే అహంకారం ఉండకూడదు. సో ఈ మూడు ఇంపార్టెంట్ కర్మ చేసేటప్పుడు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక పోలీస్ అతనే ఉన్నాడు అనుకోండి. అతని కొడుకు గనక నేరం చేస్తే అత ఆ తెలుసుకో అతను అది తెలిసినప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? ఒక పోలీస్గా ఆ కొడుకైనా సరే శిక్షించాలి, ఎందుకు తప్పు చేశాడు కాబట్టి. కానీ కొడుకు కదా అన్న మమకారంతో వదిలేస్తే అతను ఒకవైపు ఉద్యోగానికి ద్రోహం చేసిన వాడవుతాడు. రెండోది, ఇవాళ నాన్న వదిలేశాడు కదా అన్న అహంకారంతో ఆ పిల్లాడు రేపు సమాజానికి వ్యతిరేకంగా తయారవ్వచ్చు. అందుకని తండ్రిగా మమకారం ఉన్నా ప్రేమ ఉన్నా కూడా అతని ఉద్యోగ బాధ్యత ఏంటి? ఒక తప్పు చేసిన వాడిని శిక్షించడం, అతని కొడుకైనా సరే లేకపోతే ఎటువంటి బంధువు అయినా సరే. అందుకని వదిలేయకుండా అతన్ని సరిగ్గా శిక్షించి దారిలో పెట్టడం అతని కర్తవ్యం. కొడుకు అనే మమకారం వదిలి తన ఉద్యోగాన్ని కరెక్ట్గా చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేస్తే అదే అతని కర్మ లేక కర్తవ్యాన్ని సరిగ్గా చేసినట్టు అవుతుంది. భగవంతుడి మీద భారం వేసి కర్మలను నిష్కల్మషంగా నిస్వార్థంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని ఇక్కడ భగవానుడు బోధిస్తున్నారు. సో ఇది ఇట్లాంటి చిక్కు ప్రశ్నలు మనకి చాలా సార్లు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అర్జునుడికి ఎదురైనట్టే ఒకవైపు తన వాళ్ళు ఉన్నారు, ఒకవైపు ధర్మం ఉంది, ఏది పాటించాలి అన్న ఆ క్రాస్ రోడ్స్లో ప్రతి వాళ్ళం మనం నించుంటాం ఒక రోజున. సో అలాంటప్పుడు ఏది ధర్మమో దాని వైపుకి వెళ్ళాలి. మనం ధర్మానుసారం మనం చెయ్యాలి. ధర్మంతో చేసినప్పుడు అప్పుడు కటువుగా అనిపించిన
దాని ఫలితము క్రమేపీ మనకి కనిపిస్తుంది. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ధర్మానుసారం మన ఉద్యోగాన్ని కూడా అలాగే నిర్వర్తించాలి. అట్లాగే మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ అని చెప్తున్నారు. అంటే మనస్సుని బుద్ధిని తనపై నిలిపి యుద్ధం చేయమని చెప్తున్నారు. అట్లా చేస్తే నువ్వు ఖచ్చితంగా నన్ను పొందుతావు అని అర్జునుడికి చెప్తున్నారు. మనస్సుని బుద్ధిని భగవంతుడిపై నిలపాలి అని చెప్తున్నారు. ఇది కొంచెం మనం అర్థం చేసుకుందాం. మనసు సంకల్ప వికల్పాలని చేస్తుంది. బుద్ధి అంటే వివేకము. మనస్సులో అది నిశ్చయాత్మకం కూడా. అంటే మనస్సులో పుట్టిన కోరిక చెయ్యాలి అని నిశ్చయం ఎక్కడ జరుగుతుంది? బుద్ధిలోనే జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు మనస్సులో కోరికలు జనించి అవి తీర్చుకోవడానికి మనం ప్రేరేపింపబడతాము. ఆ కోరికలను తీర్చుకునే క్రమంలో మనం ఇతరితర ఎన్నో కర్మలు చేయాల్సి వస్తుంది. సో అవి ధర్మబద్ధంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కోరిక తీర్చుకోవాలి అనే ఆశ ఎక్కువ ఉంటే ఇంకా ఆ కర్మ చేయడం మీద మన ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అది ఏ దశలో ఉంది అన్న ఇంట్రెస్ట్ మనకి ఉండకపోవచ్చు. బుద్ధిలో వివేకము చాలా సార్లు మనకి హెచ్చరిస్తూ ఉంటుంది, మనసు చెప్పేది వినద్దు, ఆ, ఇది కరెక్ట్ కాదు అని. మనం చాలా సార్లు ఒక్కోసారి మనకి ఆ డెసిషన్ మేకింగ్ లో ఉన్నప్పుడు మన కాన్షియస్నెస్ మనకి చెప్తూనే ఉంటుంది. అదే బుద్ధిలో వివేకం, ఇది కరెక్ట్ కాదు. అందుకే చాలా సార్లు డెసిషన్ మేకింగ్ లో మనం అక్కడ స్టక్ అయిపోయాము అంటే మనస్సు బుద్ధి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాయని అర్థం. మనస్సు బుద్ధి కనుక అలైన్ అయితే మనకి డెసిషన్ మేకింగ్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అర్జునుడికి అయింది అదే. మనస్సు బుద్ధి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్ళాయి. మనస్సేమో ఆ యుద్ధం చేయొద్దంటోంది, బుద్ధేమో యుద్ధం చేయాలంటోంది. మనసు ఏమంటోంది? ఎదురుకుండా నీ వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎలా చంపుతావు అంటోంది. బుద్ధి ఏంటి? నువ్వు చేయాలి, నిన్ను నమ్ముకుని ఇంతమంది యుద్ధానికి వచ్చారు, మరి నువ్వు యుద్ధం చేయాలి, అది నీ డ్యూటీ. అది అర్జునుడు అంత తెలియని వాడు కాదు. కాకపోతే ఆ మనస్సు బుద్ధి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్ళాయి కాబట్టి అతను అక్కడ డెసిషన్ మేకింగ్ ఫెయిల్ అయింది అతనికి. అందుకనే భగవానుడు అక్కడ మనస్సుని బుద్ధిని అలైన్ చేయమని చెప్తున్నారు. మనస్సు బుద్ధి బుద్ధి మాట మనస్సు వినేస్తే అలైన్ అయిపోతుంది. కానీ మనకి ఏమవుతుందంటే మనస్సు తొందరగా బుద్ధి మాట వినదు, ఆపోజిట్ డైరెక్షన్ లోనే వెళ్తుంది. సో అది దాన్ని వెళ్ళే మనస్సుని లాక్కుని రావడమే మనం చేయాల్సింది. అందుకే శనైరు పరమే బుద్ధ్యా ధృతి గృహీతయ అని 6వ అధ్యాయంలో చెప్పారు. ఎట్లా మనస్సు పరిగెత్తుకుంటూ వెళ్తుందో అట్లాగే వెనక్కి లాక్కు రావాలి దాన్ని. అది వివేక జ్ఞానంతోనే మనం చేయగలుగుతాము. సో అందుకని ఏమంటున్నారంటే, సో ఈ ప్రాపంచిక సుఖభోగాలు, ధనము, పేరు, ప్రతిష్ట, కీర్తి ఇటువంటి వాటి కోసం వెంపర్లాడుతూ మనసు చాలాసార్లు బుద్ధి మాట వినదు. కానీ బుద్ధిలో మనం గనక వివేకం పెంచుకుంటే మానవులు బుద్ధిలో వివేకం ఎలా పెరుగుతుంది? ఇప్పుడు మా అందరికీ తెలుసు ఇది మంచిది, ఇది చెడ్డది అని. మనం అందరం అంత తెలియని వాళ్ళం కాదు. అందరం ఒక అబవ్ యావరేజ్ లెవెల్లోనే ఉంటాం. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన అసలు స్వరూపం మనం మర్చిపోతున్నాం. కాబట్టి మేబీ తెలియదు, కాబట్టి అసలు తెలిసినా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాం. కాబట్టి ఎందుకు బయటవి కనిపిస్తున్నాయి, దీంతో మనం ఎక్కువ గడుపుతున్నాం, కాబట్టి మన మనసు ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ వరల్డ్కే ఆ, లొంగిపోతుంది. సో ఇంటర్నల్ జర్నీ అనేది స్టార్ట్ చేసినా కూడా అది నిలవాలి అంటే అది ఎంతో ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన పని అది. అందుకని ఏమంటున్నారు, మన బుద్ధిలో గనక మనం సత్య అసత్య వివేచన, అంటే ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఇలాంటి విచారణ గనక చేయగలిగితే అటువంటి వివేక బుద్ధి ఎప్పుడూ మనసును నిగ్రహించడానికి సహకరిస్తుంది. సో మనసులో వివేకం ఎంతో కొంత ఉంటుంది మనకి. కాకపోతే అది శాస్త్రపరంగా మనం దాన్ని గనక గట్టిగా నిలబెట్టుకుంటే ఆ అప్పుడు ఆ బుద్ధి మనసుని ఇంకొంచెం ఫాస్ట్గా లొంగ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం బుద్ధిని పరమాత్మపై నిలపాలి అని అనుకుంటామో ఈ వివేక జ్ఞానము మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం భగవద్గీతలో చదువుకునేది కూడా అంతా అదే కదా. ఇప్పుడు ఆత్మ జ్ఞానం కానీ, కర్మ గురించి జ్ఞానం కానీ, అట్లాగే ధ్యాన యోగం గురించి, పరమాత్మ గురించి, ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పుకున్నాం మనం. ఇదంతా కూడా మన బుద్ధిలో వివేక జ్ఞానాన్ని పెంచుతుంది. సో అది ఎప్పుడు మనకి ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ పరమాత్మపై మన మనసు నిలపాలి అని కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా మన మనస్సుని వెనక్కి లాగి
ఆ, మన బుద్ధి మన మనసుని వెనక్కి లాగడానికి ప్రేరేపించి మనని కూర్చోబెడుతుంది ఒక దగ్గర. సో ఇవన్నీ దానికి అవసరం. ఈ బుద్ధిలో వివేకము పెంచుకోవడం చాలా అవసరము. సో అప్పుడు ఆ మనసు యొక్క చేష్టలు కూడా, కోతి చేష్టలు కూడా తగ్గిపోతాయి. మనసు ఒక కోతి లాంటిది, అది ఎగురుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, అది ఎక్కడ ఒక నిలకడగా ఉండదు. కాబట్టి దాని చేష్టలు తగ్గించి దాన్ని కట్టేసి కూర్చోపెట్టగలిగేది కేవలం వివేక జ్ఞానం మాత్రమే. సో ఇలా వివేక జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి. అది ఎలా చేస్తాము? గురు బోధల శ్రవణము, స్వాధ్యాయము మొదలైన వాటితో మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే గనక బుద్ధి పరమాత్మపై నిలబడుతుంది. ఆ బుద్ధి ఎప్పుడైతే నిలబడుతుందో మనసును కూడా ఆ బుద్ధే నిగ్రహించగలుగుతుంది. సో మనస్సుని, బుద్ధిని పరమాత్మకు అర్పించడం అంటే ఇదే. అంటే ఏంటంటే ప్రాపంచిక విషయాల నుంచి కొంచెం వెనక్కి లాగి ప్రయత్నపూర్వకంగా ఆయన మీదకి తీసుకుని వెళ్ళగలగడమే ఆయన, అది బుద్ధిని మనస్సుని ఆయన మీద నిలపడం అంటే. కానీ ఇది పరమాత్మ మీద భక్తి ఉపాసన వల్లే సాధ్యమవుతుంది. అంటే ముందు భక్తి విశ్వాసం ఉండాలి, ఆ తర్వాత ఉపాసనా పద్ధతులు. ఇవన్నీ తర్వాత 12వ అధ్యాయంలో చెప్తారు. భక్తి యోగంలో అంటే ఎట్లా ఈ ఉపాసనలు ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు అవి చెప్తారు. అవి మనం అప్పుడు చదువుకుందాం. సో పరమాత్మ యొక్క నిర్గుణ తత్వము తొందరగా అర్థం కాదు గనక ముందు ఆయన సగుణ అవతారం యొక్క ఉపాసన మెల్లగా చేస్తూ ఉంటే అది సాధకులలో నిర్గుణ పరమాత్మ యొక్క సాధన చేయడానికి పరిపక్వత ప్రసాదిస్తుంది. సో ఇప్పుడు సగుణ నిర్గుణ ఏదైనా కూడా పర్వాలేదు. కాకపోతే ఆ నిలకడ ఇంపార్టెంట్ కాబట్టి, డైరెక్ట్గా నిర్గుణం మీద నిలవదు కాబట్టి మన మైండ్ ఎందుకు, మనం అందరం కూడా ఆ, ఎక్కువ ఈ దేహంతో ఉన్నాము మనం. సో మనలాగా ఎవరైతే బాడీస్తో ఉన్న దాంతో మనం తొందరగా అసోసియేట్ అవుతాము. అదొకటి. తర్వాత మనకి జీవభావన పోదు కదా. నేను 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 అని అనుకుంటూ ఉంటున్నాం, నా బాడీ, నా వస్తువు, నా వాళ్ళు. సో ఈ దేహ భావన, జీవభావన పోనంతసేపు మనకి పరమాత్మ యొక్క నిర్గుణ తత్వం అర్థం కాదు. సో అది అర్థం కావాలంటే ముందు సగుణ ఉపాసన చక్కగా చేసుకుంటే అది నిర్గుణానికి తీసుకెళ్తుంది ఆ సాధన అనేది మెల్లమెల్లగా. సో ఇక్కడ భగవానుడు అందుకని కర్మ, ఉపాసన రెండింటి యొక్క మహిమ తెలుపుతున్నారు. కర్మ ఏంటి? యుద్ధం చేయడం అర్జునుడికి. ఉపాసన ఏంటి? పరమాత్మ గురించి ఎప్పుడూ ఆలోచించడం. సో ఈ రెండు ప్యారలల్ గా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ బోధిస్తున్నారు. ఈ విధంగా మనసుని, బుద్ధిని ఆయనకు అర్పించి ఎల్లవేళలా ఆయననే తలుచుకుంటూ ఎవరి పనులను వారు సక్రమంగా చేస్తే వారు తప్పకుండా పరమాత్మను పొందగలుగుతారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా 8వ శ్లోకంలో యోగా అభ్యాసం ద్వారా మనస్సుని వశపరుచుకోవచ్చని చెప్తున్నారు. సో ఒకసారి 8వ శ్లోకం చదువుకుందాము. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఇక్కడ పద విభజన తెలుసుకుందాం. అభ్యాస యోగ యుక్తేన చేతసా న అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఇక్కడ ఏమంటున్నారంటే అభ్యాస యోగ యుక్తేన అంటే యోగాభ్యాసము చేత ఎప్పుడు స్మరణలోనే, దైవ స్మరణలోనే నిమగ్నమయ్యి చేతస న అన్యగామిన మనస్సుని అటు ఇటు అంటే వేరే విషయాలపైకి పోనివ్వకుండా పరమం పురుషం దివ్యం. సో ఈ పరమం పురుషం అంటే పరమాత్మ, ఉత్కృష్టమైన పరమాత్మ. తర్వాత దివ్యం, ఆయన దివ్యమైన. ఇక్కడ దివ్యం అన్నప్పుడు మనకి సాకార రూపాలు వస్తాయి, అంటే సగుణ రూపాలు వస్తాయి. డైరెక్ట్ గా మనం ఇందాక అనుకున్నట్టు నిర్గుణ తత్వానికి డైరెక్ట్ గా వెళ్ళలేం కాబట్టి సగుణ రూపాల్లో మనము ఉపాసన చేస్తూ నిర్గుణ తత్వానికి వెళ్ళగలగాలి. ఇక్కడ దివ్యము అంటే ఈ అవతారాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. పరమం అంటే ఆయన నిర్గుణ తత్వం. సో ఈ రెండిట్లో ఏది పట్టుకున్నా మనము ఈ అభ్యాసం చేయగలుగుతాము. అది యాతి. సో ఎట్లా వాళ్ళు ఇట్లా నిరంతరం అభ్యాసం చేసే వాళ్ళు యాతి పొందుతారు. ఎవరిని? ఆయన్నే పొందుతారు. పార్థ అంటే అర్జున, అనుచింతయన్ నిరంతర చింతన. సో ఈ విధంగా నిరంతర చింతన చేసేవాళ్ళు
నన్ను పొందుతారు. దేని ద్వారా? అభ్యాస యోగం ద్వారా. సో ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. మనస్సుని అటు ఇటు పోనీయకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూప యోగమునే సాధన చేసే మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మను చేరుతాడు. మనస్సుని బుద్ధిని తనపై నిలిపి అనుక్షణం తననే స్మరిస్తూ ఎవరైతే వాళ్ళ కర్మలను ఆచరిస్తారో వాళ్ళు తననే చేరతారు అని ముందు శ్లోకంలో చెప్పారు. సో ఇప్పుడు ఈ మనస్సుని బుద్ధిని తనపై ఎలా నిలపాలో చెప్తున్నారు. అది అభ్యాస యోగం ద్వారా సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. అభ్యాసము అంటే నిరంతర ప్రాక్టీస్. అంటే ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడాన్నే అభ్యాసం అంటారు. మనస్సుని బుద్ధిని పరమాత్మపై నిలపడమే ఇక్కడ అభ్యాసము. సో ధ్యానం ద్వారా మనస్సుని బుద్ధిని పరమాత్మ పైన నిలపచ్చని మనము 6వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. అట్లా మనస్సుని ధ్యానంలో నిలపాలి అంటే కొంత ప్రాక్టీస్, కొంత ప్రిపరేషన్ కావాలి. ఒక్కసారి చేస్తే మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఈ ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడిన మనస్సు ఒక్కసారి ఆలోచనారహితంగా, ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? ఇతరితర ఆలోచనలు లేకుండా ఏదో ఒక సింగిల్ పాయింటెడ్ విషయం మీద ఫోకస్ చేయడమే ధ్యానం. పరమాత్మ గురించి ఆలోచిస్తే పరమాత్మ గురించే ఆలోచిస్తాం, ఇంకా వేరే విషయాలు ఏవి గుర్తు రాకూడదు. సో ధ్యానం అంటే సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్, సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్, సో ఏకాగ్రత. అది ఒక్కసారి రాదు. అందుకని ఏంటి, ముందు దానికి కావలసిన డిసిప్లిన్ ప్రిపరేషన్, అంటే అదే సెల్ఫ్ డిసిప్లిన్ పెంచుకోవాలి. అట్లా మనస్సుని ధ్యానంలో నిలపాలి అంటే ఒక్కసారి సాధ్యపడదు గనక, ఒక్కసారి ధ్యానంలో కూర్చుని మనస్సుని కట్టడి చేస్తే మనసు ఒప్పుకోదు గనక దానికి కొంత ప్రిపరేషన్ కావాలి. అందుకని ముందు దానికి కావలసిన సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. మనం 6వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము. పరమాత్మ భగవానుడు ధ్యాన యోగం మొదలెట్టే ముందు ఏ విధంగా కూర్చోవాలి, అట్లా ఏ విధంగా తినాలి, ఏ విధంగా పడుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పారు 6వ అధ్యాయంలో. ఒకసారి అందరూ ఆ శ్లోకాలు వినగలరు. అవన్నిట్లో మార్పులు చేసుకుంటే మనకి ధ్యానానికి సహకరిస్తాయి అవి. సో ఇవన్నీ పాటిస్తూ క్రమంగా మనసుని బుద్ధిని ధ్యానానికి ప్రిపేర్ చేసి ఆ ప్రక్రియని మళ్ళీ మళ్ళీ చక్కగా అభ్యాసం చేయమని చెప్తున్నారు. సో ఒక్కసారి గంటలు గంటలు కూర్చోలేరు కాబట్టి మెల్లగా తక్కువ టైంతో స్టార్ట్ చేసి 10 నిమిషాలు, మెల్లగా తర్వాత 20 నిమిషాలు, తర్వాత ఒక అరగంట, అట్లా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ టైం పెంచుకుంటూ వాళ్ళ ఆ ఏకాగ్రతని ఆ ఫోకస్ని గనక పెంచుకుంటే అప్పుడు క్రమంగా ఏమవుతుందంటే ఆ పరమాత్మ ఆలోచన స్థిరపడిపోతుంది మనస్సులో. ఇంకా వేరేవి మనం లోక వ్యవహారాల్లో మనం పార్టిసిపేట్ చేసినా కూడా ఒక వైపు అది నడుస్తూనే ఉంటుంది. సో ఆ పని అప్పుడు ఏమవుతుంది, ఆ పనిని సరిగ్గా చేయగలుగుతాము. తర్వాత పరమాత్మ పైన ధ్యాస నిలుస్తుంది. సో మనసును నిలకడగా ఉంచుకుని ఏకాగ్రతతో పరమాత్మపై నిలపాలి అంటే కొన్ని చెప్పారు. కొన్ని యోగ పద్ధతులు అవేంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి అని వివిధ యోగ పద్ధతులు చెప్పారు. ఈ పద్ధతులన్నీ కూడా పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడ్డాయి. వీటిని అష్టాంగ యోగ పద్ధతులు అని అంటారు. ఇవి మొత్తం 8 ఉంటాయి గనక అష్టాంగ యోగములు అంటారు. ఇవేంటంటే ధ్యానానికి మైండ్ని ప్రిపేర్ చేస్తాయి. ఫస్ట్ మైండ్ని, బాడీని కూడా. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే మనకు అలవాటు ఉండదు కాబట్టి కాళ్ళు, నడుము ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయి. సో అలా కాకుండా ఇవన్నీ కూడా, అంటే ఇందులో కొన్ని ఆసనాలు వేస్తే బాడీ ఎలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, అట్లా ప్రాణాయామం ఎలా, బ్రీతింగ్ టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి, యమ నియమ అంటే కొన్ని బయట సెల్ఫ్ డిసిప్లిన్, కొన్ని ఇంటర్నల్ డిసిప్లినరీ యాక్టివిటీస్, ప్రత్యాహార, ఇవన్నీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, అట్లాగే ధారణ, ఇవన్నీ కూడా, ధ్యానం ఏంటి, సమాధి ఏంటి. సమాధి అంటే మనం 6th అధ్యాయంలో చెప్పుకున్నాము. సో అనిరుద్ధ స్టేట్కి వెళ్ళడం అంటే కంప్లీట్ థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా ఒక రోజులో జరిగేవి కాదు. సో మైండ్ని, బాడీని ప్రిపేర్ చేసుకుంటూ ఈ పద్ధతుల ద్వారా ధ్యాన యోగ అభ్యాసము చేయమని చెప్తున్నారు. సో ఈ పద్ధతులు దీర్ఘకాలం అభ్యాసం చేయడం వల్ల నిరంతరము మనసు పరమాత్మపై లగ్నం చేయడానికి వీలవుతుంది.
ఇవన్నీ ఒక్కసారి చేయలేకపోవచ్చు కాబట్టి మెల్లగా ఒక గురువు సహాయంతో కొంత కొంత ఎంత ఎంత వీలైతే అంత చేసుకుంటూ వెళ్ళగలిగితే వాళ్ళకి కొన్నాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ అనేది ఆ రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఈ విధంగా మనస్సుని చిత్తాన్ని కూడా పరమాత్మ పైన పూర్తిగా నిమగ్నమై ఇతరత్ర విషయాల మీదకి పోకుండా ఉంచగలుగుతాము. ఈ విధంగా ధ్యాన యోగంలో పరిపక్వత పొందిన ధ్యాన యోగులు ఎల్లప్పుడూ వారి మనస్సుని బుద్ధిని పరమాత్మ పైనే నిలిపి ఉంచుతారు. ఇటువంటి వారి చివరి ఆలోచన కూడా పరమాత్మే అయి ఉంటాడు. వారు ఖచ్చితంగా పరమాత్మను పొందుతారు. వీళ్ళు జ్ఞాన యోగులు, అంటే ఇంక వాళ్ళ పరిపక్వత పొందిన వాళ్ళు. కానీ ఇక్కడ అర్జునుడు ఇంకా ఆ స్టేట్కి వెళ్ళలేదు కాబట్టి కర్మ చేయమని చెప్తున్నారు. అందుకే యుద్ధచ అన్నారు ముందు వాక్యంలో. సో ధ్యాన యోగ అభ్యాసంతో పరిపక్వత పొందిన మనస్సు బుద్ధి ఇతర చింతనలు లేకుండా నిలకడగా ఒక దాని మీద నిలిచి ఉంటుంది. సో పరమాత్మ పైనే నిలవాలి అంటే ఆయన మీదే నిలుస్తుంది. ప్రాపంచిక విషయాల మీదకి ఇంకా తక్కువగా పోతుంది. ఇనిషియల్గా వెళ్తుంది కానీ మెల్లగా తగ్గిపోతుంది. సో అందుకే భగవానుడు అర్జునుడిని ధ్యాన యోగ అభ్యాసం ద్వారా ఏకాగ్రత పెంచుకొని నిరంతరము పరమాత్మ స్మరణలో నిమగ్నమై ఉండమని అనుచింతయన్ అనే పదంతో చెప్తున్నారు. సో అయితే ఈ ధ్యాన యోగంతో పరమాత్మ చింతన పెంచుకుంటూ నిర్దేశించిన కర్మలను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ప్రసాద బుద్ధితో సమబుద్ధితో ఫలాపేక్ష లేకుండా కర్తృత్వ భావన లేకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. ముందు శ్లోకంలో చెప్పినట్టు మా మనుస్మర యుద్ధచ ఇక్కడ కూడా అన్వయించుకోవాలి మనం. ఇది మర్చిపోకూడదు. ధ్యాన యోగ అభ్యాసము కర్మయోగము రెండు కలిపే ఆచరించమని చెప్తున్నారు. సో ఇటువంటి సాధకులకు చివరి క్షణాన్ని చాలా ధైర్యంతో ఎదుర్కోవడానికి వీలవుతుంది. పరమాత్మ తప్ప ఇంకొకటి గుర్తు రాదు వాళ్ళకి అని చెప్తున్నారు. సో ఆ టైంకి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అన్నమాట. సో అది ఎప్పుడో వస్తుందిలే మనం అప్పుడు చూసుకుందాం అంటే కుదరదు అని చెప్తున్నారు పరమాత్మ. ఎందుకంటే అది జీవితాంతము ఎట్లా అయితే మనం బతుకుతామో మన చివరి ఆలోచన కూడా దాని మీదే బేస్ అయి ఉంటుంది. అట్లాగే మన చివరి ఆలోచన పైనే మన నెక్స్ట్ జన్మ కూడా బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఏది కూడా లైట్గా తీసుకోవద్దు. ఇవాళ ఇక్కడ ఈ లైఫ్ వచ్చిందని సుఖాలుకి మరిగి దేవుణ్ణి విస్మరించద్దు, భగవంతుణ్ణి విస్మరించద్దు. పరమాత్మ యొక్క ఉనికిని ఎప్పుడు గుర్తు పెట్టుకుని ఆయన మీద ఆయన కోసమే నేను ఈ కర్మలే చేయాలి. కర్మల కోసమే మనం ఇక్కడ ఉన్నాము. ఇది మనం కర్మ అనేది మన డ్యూటీ, తప్పదు. సో మనం అందులో గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి కర్మ అనేది తప్పదు అసలు మనకి. బట్ ఆ కర్మని కూడా ఎలా చేయాలి, దానికి అంటుకోకుండా కర్తృత్వ భావం లేకుండా అహంకారం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్షతో చేయమని చెప్తున్నారు. ఎంత సింపుల్ సొల్యూషన్స్ ఇచ్చారండి పరమాత్మ మనకి. సో అవి అర్థం చేసుకుని మనం గనక వీటిని పూర్తి ఎరుకతో గనక ఉంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో మనకి తెలియదు, మరుక్షణం ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో ఆ మరుక్షణం ఎలా ఉంటుందో తెలీదు అన్నప్పుడు మన మనస్సుని కంప్లీట్గా ప్రిపేర్ చేయాలి టు బీ రెడీ ఫర్ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైం. అందుకని చివరి క్షణాలలో పూర్తి ఎరుకతో పరమాత్మ పైన ధ్యానం చేసే స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అభ్యాస యోగం, ధ్యాన యోగం అభ్యాసం చేయమంటున్నారు. కర్మలని కరెక్ట్గా చేయమంటున్నారు. ఆయన రెండే కదా చెప్పారు. సో వాటిని మనం మనసుని పూర్తిగా నిగ్రహించి ఇవి చేయగలిగితే గనక మనకు కూడా ఆధ్యాత్మిక గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకా 9 నుంచి 13వ శ్లోకం వరకు సాధకులు మరణ సమయంలో మనస్సును పూర్తిగా నిగ్రహించి ఏ విధంగా ధ్యానం చేయాలో చెప్తున్నారు. అవి మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాము. ఒకసారి ఈ 2 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం వచ్చే భాగంలో.